లాస్ట్ ఎపిసోడ్ లో చూసారు కదా, మన సిన్చాన్ గాడు డోరేమోన్ గాడిలా మారిపోయాడు. ఇంకా వాడు చేసే దారుణాలు ఎలా ఉన్నాయో చూసారు కదా. డైరెక్ట్ సుజుకానే లైన్ లో పెట్టాలనుకుంటున్నాడు డోరేమోన్ పవర్స్ తో. కానీ అప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా, నోబితా గాడు ఎంట్రింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నోబితా గాడు జియాన్ సునియో దగ్గరికి వెళ్లి సిన్చాన్ గాడి పని చెప్పబోతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో పదండి చూసేద్దాం. అప్పా భలే ఎంజాయ్ చేస్తున్నాం సుజుకా. టీ పార్టీ కూడా అయిపోయింది. నాకైతే ఇప్పుడు ఇంట్లో ఎలా కూర్చుని ఉండాలని లేదు, ఎక్కడికైనా బయటకు పోతే ఎలాగని ఉంది. అవును సిన్చాన్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం ఎంతసేపు ఇంట్లోనే కూర్చుంటాం, బయటకు వెళ్లి అలా షాపింగ్ కూడా చేద్దాం. నీ దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, ఇంకా మనం పండగ చేసుకోవచ్చు. హా సుజుకా, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నా దగ్గర పాకెట్ ఉంది కదా, నాకు ఏం కావాలన్నా వచ్చేస్తుంది. పద షాపింగ్ వెళ్దాం, అలా తిరిగేసి వద్దాం. హా సిన్చాన్, పద వెళ్దాం. యారా షాపింగ్ లకు వెళ్తారా? నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని ఇద్దరిని నరికేయాలనిపిస్తుందిరా. మిమ్మల్ని వదలనరా. మిమ్మల్ని ఆ జియోన్ సీనియో గాడికి చెప్తే గాని మీకు తిక్క తీరదు. వాళ్ళతోనే మీకు బాగా గుణపాఠం చెప్తారు. లేకపోతే సుజుకా నా గర్ల్ ఫ్రెండ్ రా, నువ్వేంట్రా టీ పార్టీలకి షాపింగ్లకి తీసుకెళ్తున్నావు? నీ పని చెప్తానురా. ఎరా సూర్యో, ఈ మధ్యన ఎటువంటి సంఘటనలు జరగట్లేదు. మొత్తం బోరింగ్ గా ఉంది. ఏదైనా మంచి అడ్వెంచర్ జరిగితే బాగుంటుంది. ఈ నోబితా గడు కూడా కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు. వీడిని ఏడిపిద్దామంటే వాడు రావట్లేదు. వాడొస్తే బాగుంటుందిరా. అవును జియాన్, వాడొస్తే చాలా బాగుంటుంది. కానీ వాడు ఎక్కడ కనిపించట్లేదు. నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈ రోజు వాడు టీ పార్టీ దగ్గరికి వెళ్ళాడంట. వాడు నాకు తెలిసి సుజుకా ఇంట్లోనే ఉండుంటాడు. అవునరా సునియో, వాడిని ఈసారి గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే మన మాట వినట్లేదు. వాడు ఈ మధ్య సరిగ్గా కనిపించట్లేదు కూడా కదా. అవును బాస్, వాడిని అయితే మనం కంట్రోల్లో పెట్టాలి. అదిగో అడుగుంటుంటేనే వచ్చాడు. యారా నోబితా, ఈ మధ్య కనిపించట్లేదేంటి? ఏంటి సంగతి మరి? టీ పార్టీకి కూడా వెళ్ళామంట సుజుకాతో. చెప్పరా చెప్పు. రేపు నుంచని ఇక్కడకు రాకపోతే నీ పని ఉంటుందరా. ఆగండ్రా, ఎప్పుడు నా మీదే పడ్డామా? అక్కడ జరుగుతున్న గోల్ ఏంటో మీకేమైనా తెలుసా? ఆ గోల వింటే నా మీద కాదు కదా, ఆ సిన్చాన్ గాడి మీద పడతారు. అసలు మీకు ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఊర్లో సిన్చాన్ గాడు డోరేమోన్ గల్లా మారారా. మీరు ఉన్నారు, నా మీదే పడతారు ఎప్పుడు. ఎందుకంటే నేను బలహీనుణ్ణి కాబట్టి. దమ్ముంటే ఆ సిన్చాన్ గారితో పోరాడండి. వాడి దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాడిని గనక మీరు కంట్రోల్లో పెట్టుకున్నారంటే మీ మాట వాడు తప్పకుండా వినాల్సిందే. ముందు నన్ను కాదు, వాడిని పగలగొట్టండి. అప్పుడు తెలుస్తుంది మీ దమ్ము ధైర్యం ఏంటో నాకు. ఏంట్రా సునియో వీడు మాట్లాడుతుంది? సిన్చాన్ గాడికి డోరేమోన్ పవర్స్ వచ్చినాయా? ఎలా ఇలాగవుతే వాడిని మన వస్తులా వదలకూడదు. ఎందుకంటే వాడికి వచ్చిన సూపర్ పవర్స్ మనకు కూడా దక్కాలి. వాడిని ఎలాగైనా మనం కంట్రోల్లో పెట్టుకున్నామంటే ఆ సిన్చాన్ గాడు మన కంట్రోల్లోకి వస్తాడు. అప్పుడు మనకి బోల్డ్ గ్యాడ్జెట్స్ దొరుకుతాయి. అప్పుడు మనం హ్యాపీగా ఎటువంటి పని చేయకుండా బాగా డబ్బులు సంపాదించచ్చు. పద వాడి దగ్గరికి వెళ్లి వాడి డిక్కి పగలగొడదాం. అవును బాస్, పదటి ఈ రోజు సిన్చాన్ గడి పని పడదాం. సిన్చాన్, ఈ రోజు నీకు బాగా దెబ్బలు పడిపోతున్నాయిరా. దాన్ని నేను చూసి ఆనందిస్తా. లేకపోతే సుజుకాని షాపింగ్ కి తీసుకెళ్తావా? సుజుకా, నీకు కావాల్సిన నేను కొనుక్కో. నీకు నేను డబ్బులు కడతాను. ఎందుకంటే నా దగ్గర డోరేమోన్ పాకెట్ ఉంది. వీడి పాకెట్ లో చాలా డబ్బులు కూడా ఉంటాయి. అవునా సిన్చాన్, ఉండు. అయితే బోల్డ్ అని కొనుక్కుంటాను. నేను ఇప్పుడు ఈ రోజంతా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నీ దగ్గర బోల్డ్ అని గ్యాడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి. సుజుకా, నీకు కావాల్సిన కొనుక్కో. సరే, ఎక్కడికి వెళ్దాం? ఎవరు మీరు? నన్ను లాక్కెళ్ళిపోతున్నారు. నన్ను వదలండ్రా. ఏం చేస్తున్నారా? సుజుకాని వదలండి. ఏంటి ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఎరా సిన్చాన్, డోరేమోన్ లా కనిపిస్తున్నావు ఏంట్రా మాకు నువ్వు? డోరేమోన్ గల్లా మారేవంట కదా. నీ దగ్గర బోల్డ్ అని గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయంట కదా. ఇప్పుడు మాకు కొన్ని గ్యాడ్జెట్స్ అప్పుడు సుజుకాని వదిలిపెడతాం. లేకపోతే సుజుకాని మర్చిపోరా. నా గురించి మీకు ఇంకా తెలీదురా. ఒక్కసారి నా పవర్స్ అని యూజ్ చేశానంటే మీ పని అయిపోతుంది. యూజ్ చేయమంటారా ఏంటి నా పవర్స్? ఎరా, నీకు భయపడే వాళ్ళ కనిపిస్తున్నావా? ఏం కావాలంటే చెయ్యరా. ఈ రోజు సుజుకాని ఎత్తికెళ్లిపోతున్నాం. అవును మర్చిపోయాను, టీ పార్టీకి కూడా వెళ్ళావంట కదా. వీడికెలా తెలిసింది టీ పార్టీకి వెళ్ళామని? సరే, అది విషయం కాదు ఇప్పుడు. అరే, మర్యాదగా చెప్తున్నాను, సుజుకాని వదిలేయ్. బాస్, మన తడాగా ఏంటో వీడికి చూపించాల్సిందే ఖచ్చితంగా. సుజుకాని ఎత్తుకెళ్ళిపోతాం.
ఆగరసునియో వీడికి ఎంత పవర్ ఉందో మనకి తెలియాలి కదా, అప్పుడే కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మన జోలికి వస్తే దాంతో కొట్టడానికి ఉంటుంది. ఫస్ట్ ఈడు పవర్స్ ఏంటో చూద్దాం. అరే జియాన్సినియో, నన్ను మీరు చాలా రేజ్ కొడుతున్నారా? ఈ రోజు మీ అంత చూడకపోతే నా పేరు సెన్చానే కాదు. చూడండి ఇప్పుడు నేనేం చేస్తాను. అబ్బాయి అమ్మాయి గ్యాజెట్. ఈ గ్యాజెట్ తో మిమ్మల్ని రఫ్ ఆడిస్తాను. ఈ గ్యాజెట్ ఏంటో మీకు తెలియదు కదా, చెప్తాను ఉండండి. ఏవైతే ఈ కుక్కీస్ ఉన్నాయి కదా, ఈ కుక్కీస్ నేను మీ నోట్లోకి విసిరానంటే మీరు వేరే రకంగా మారిపోతారు. ఇప్పుడు మర్యాదగా చెప్తున్నా, వదిలేయండి సుజుకాని, లేకపోతే ఇవి మీ నోట్లోకి వెళ్ళిపోతాయి. దాని తర్వాత జరిగేవని నాకు సంబంధం లేదు. నీకు వార్నింగ్స్ కి మేమెందుకు భయపడతాం? నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ ఈ రోజు సుజుకాని తీసుకు వెళ్ళిపోతున్నావు. సించాన్, తొందరగా కాపాడు నన్ను, వీళ్ళు నన్ను తీసుకెళ్లిపోతారంట. ఏం భయపడకు సుజుకా, నేనుండగా నీకేం జరగదు. ఉండండిరా, ఇప్పుడు ఈ బిస్కెట్లు మీ దగ్గరికి వేస్తాను. ఏంట్రా నోట్లోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుంది ఇప్పుడు? అబ్బా, అరే మారిపోయినా బాస్ నేను కూడా మారిపోయాడు. సించాన్, మమ్మల్ని ఏం చేసావురా? మొత్తం మార్చేసావేంటి? మేమేంటి అమ్మాయిల్లో ఉన్నాము? సించాన్, నువ్వు మమ్మల్ని మార్చు, లేకపోతే నిన్ను రఫ్ ఆడిచ్చేస్తాను ఇప్పుడు. హే జియాన్సినియో, నేను ముందే చెప్పాను కదా, నా జోలికి వస్తే మిమ్మల్ని ఫసక్ చేసేస్తాను. కాబట్టి మూసుకుని పారిపోండి. ఇంకా జనం మిమ్మల్ని చూసారంటే డైరెక్ట్ పైకే పోతారు. కాబట్టి ఇంట్లోకి వెళ్ళి దాక్కోండి రా. మీరు ఇంకెప్పుడైనా బయట కనిపిస్తే చెప్తాను మీ పని. సుజుకా ఇప్పుడు రా. సెయిన్చాన్, నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు చాలా బాగా చేసే వాళ్ళిద్దరు చూడు పారిపోతున్నారు. సరియో పదరా, పారిపోతాం. ఏది ఎక్కువసేపు పడవి ఇక్కడ ఉంటే జనం అందరూ చూసి మనల్ని నవ్వుతారు. అవును బాస్, పదండి వెళ్ళిపోదాం. సుజుకా, నేనున్నంత వరకు నీకు ఎటువంటి హాని జరగదు. పద, మనం వెళ్ళి షాపింగ్ చేసుకుందాం. ఎవడు మన దగ్గరకు వచ్చినా ఏమీ చేయలేడు. వీడికుండే పవర్స్ తో మనం వీడిని కొట్టాలంటే చాలా కష్టం. కాబట్టి నేను ఏం చెయ్యాలంటే ఇప్పుడు డోరేమోన్ గాన్ని రెచ్చగొట్టాలి. అప్పుడే వీడి సంగతి మనం చెప్పగలం. డోరేమోన్ గనక మన సైడ్ ఉంటే గనక వీడిని ఈజీగా ఓడించేయచ్చు. ఇప్పుడు ఆ డోరేమోన్ గాడికి నా మాటలన్నీ చెప్పి జియాన్సినియా గారిని మళ్ళీ ఒప్పించి వీడు తాట తెస్తా. జియాన్ సినియా గాళ్ళు అయితే అమ్మాయిల్లా మారిపోయారు. ఇంకా నోబితా గాడు అయితే వీడు ప్లాన్ లో అయితే మొదలు పెట్టేశాడు. ఇవి చూస్తుంటే రోజు రోజుకి చాలా దారుణం అవుతున్నాయి. అసలు రేపేం జరగచ్చు? ఎపిసోడ్ రేపే రాబోతుంది. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.